ఫాలో మీ అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? సో ఇప్పుడు మనం ఎవరిని ఫాలో కావాలా? నన్ను వెంబడించండి అన్నాడు. ఆయనను నువ్వు వెంబడించడం ప్రారంభిస్తే సుఖముతో సుఖం ఉంటుందంట, శాంతి ఉంటుందంట, దీర్ఘాయు ఉంటుందంట. అటువంటి సంవత్సరాలతో దేవుడు మనం నింపుతాడట. ఆమెన్. 31st నైట్ మిడ్-నైట్ 12 గంటలకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాల్సిన అవసరం లే. ప్రతిరోజు ఆమెన్ హల్లెలూయా, ప్రతి ఉదయము ఆయన కృపలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ప్రతిరోజు ఆయన దయా కిరీటాన్ని పొందుకుంటూ ఉంటావు. ప్రతిరోజు ఏదో ఒక నూతనమైన కార్యం నీ జీవితంలో చూస్తూ ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు ఆయనను వెంబడిస్తున్నావు కాబట్టి. ఆమేన్. ప్రభువును వెంబడిస్తే మనకు ఏ కొదవలుండవు, ఏ కొరతలుండవు. 100% రాసి చెప్తాను, సైన్ కూడా పెడతా బాండ్లో. ప్రభువును వెంబడించడం నేర్చుకుంటే, ఆయన ఆజ్ఞలను వెంబడించడం నేర్చుకుంటే, ఆయన మాటలను వెంబడించడం నేర్చుకుంటే. ఎందుకో తెలుసా? యేసు ప్రభుతో 3.5 సంవత్సరం శిష్యులు తిరిగారు. శిష్యులు ఎప్పుడైనా ఆకలితో అలమటించారా? వస్త్రాలు లేవని ఎప్పుడైనా బాధపడ్డారా? వాళ్ళలో ఏమైనా కరువు వచ్చిందా? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకరిని ఇస్కరియోతు యూదానుకు పోస్టు కూడా ఇచ్చినాడు. ఏం పోస్టు? ట్రెజరీ పోస్టు. సంచులన్నీ వాని దగ్గరే ఉన్నాయి అంటే సుమారు వస్తుంది ఆయనకు. హల్లెలూయా. సో ఎక్కడ ఏం కొదవలు లేవు, కొరతలు. కారణం ఏంటంటే వీళ్ళు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా అపోస్తులు ఎక్కడైనా అలమటించినట్టుందా? చిరస్థర ఆస్తులని వాళ్ళ పాదాల దగ్గర తెచ్చిపెట్టారు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నీ చేసి ముగించిన వాడండి. మనం సుఖంగా బ్రతకాలన్నది ఆయన కోరిక. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? దీర్ఘాయుష్యం ఉంటుంది మనకు, సమాధానం ఉంటుంది మనకు, శాంతి ఉంటుంది మనకు. అకస్మాత్తుగా పోయినాడ్రా అన్న మాట ఉండదు మనకు. ఆమేన్. దీర్ఘాయుష్తో దేవుడు మనం తృప్తిపరుస్తాడట. వావ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలను చూస్తావు. దేవుడు అటువంటి దీర్ఘాయుష్యం నీకు ఇస్తాడు. నీ కన్నుల ఎదుట నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సుఖంగా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలంటే చాలా సింపుల్. యేసు ప్రభుని వెంబడించాలి. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు. ఆమేన్. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయి అంటే నీకు ప్రమోషన్ ఇవ్వడానికి వస్తాయి, నిన్ను ఇంకొక మెట్టు ఎక్కేయడానికి వస్తాయి, నిన్ను ఘనపరచడానికి వస్తాయి, నిన్ను బలపరచడానికి వస్తాయి, నిన్ను ధైర్యపరచడానికి వస్తాయి. ఇంకొక మాట చెప్పాలంటే నిన్ను రాడ్ లాగా తయారు చేయడానికి వస్తాయి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు చాలా సెన్సిటివ్గా కనబడతావు. దేవునికి స్తోత్రం. నేను చాలా సున్నితంగా ఉంటాను బ్రదర్, నాకు 10 మందిలో మాట్లాడాలంటే భయం, అమ్మో చీకటి అంటే భయం అంటావు. కానీ దేవునికి స్తోత్రం హల్లెలూయా. కానీ శ్రమల ద్వారా అటువంటి పరిస్థితుల గుండా తీసుకుపోయి ఏం చేస్తాడు తెలుసా? ఎటువంటి స్థితిలో నిన్ను నిలబెడతాడంటే కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా నేను ఉండలేను అన్న స్థితిలోకి తీసుకొని పోతాడు. అంత ధైర్యపరుస్తుంది. ఆమేన్. అందుకే శ్రమలారా రండి అని చెప్పాలా. అవి వచ్చేది మనకు ప్రమోషన్ ఇవ్వడానికి. ఆమేన్. దాని ముందు మనం ఏం చేయాలా? నువ్వు ఏం చేయాలి? నిలబడు అంతే. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పింది చెయ్యి, ఫాలో హిమ్ అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తావు సుఖంగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. ఈరోజు కష్టాలన్నిటికీ కారణం ఏంటంటే ఎల్లయ్య ఏం చెప్పినా, పుల్లయ్య ఏం చెప్పినా, పెంటయ్య ఏం చెప్పినా, బింటమ్మ ఏం చెప్పినా ప్రతి దాని వెనక ఏం చేస్తున్నావు? చెప్పరే గట్టిగా. ఎవ్వరు ఏది చెప్తే దాన్ని నమ్మి వాళ్ళని వెంబడిస్తున్నావు. అందుకే సమస్యలు వస్తున్నాయి, అందుకే ఇరుకులున్నాయి, అందుకే సుఖమైన నిద్ర లేదు, సుఖంగా బ్రతకలేని పరిస్థితుల్లోనూ ఉంటున్నావు. ప్రభువు నమ్ముకున్న కష్టాలన్నా ప్రభు నమ్ముకోకున్న కష్టాలు ఏమున్నాయన్నా తేడా అని ఈ రేంజ్లోకి వెళ్ళిపోయినావు. కారణం ఏంటంటే ఎవరినో వెంబడిస్తున్నావు నువ్వు. ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు. మనం ఈ లోకాన్ని మనం వెంబడించవలసిన అవసరం లేదు. ఆమేన్. లోకం అన్నిట్లో ఓడిపోయింది.
కానీ ప్రభు అన్నిట్లో విజయం పొందుకున్నవాడు. గెలిచిన వానితో మనకు పని. ఆమెన్. విజయశూలంతో మనకు పని. విజయ ఉత్సవాలతో ఊరేగించేవానితో మనకు పని. కాబట్టి ఆయన వైపే చూడాలి మనం ఈ పంద్యపు రంగములో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఓపికతో పరిగెట్టాలా. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాయలసీమలో అడుగు పెట్టగానే దేవునికి స్తోత్రం 1600కు భయపడినోని నేను. పిలుపు దేవుడు నాకు ఇచ్చాడు ఇక్కడ రమ్మని, నిలబడమని. ఆ బాడిగ 1600 ఇంటికి బాడిగ, ఫస్ట్ బాడిగ. అది కట్టాలంటే దానికి భయపడ్డాను. ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు లేరు కదా మనకు సంఘం అని. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు నాకు ఒక పాట నేర్పించాడు. ఏం పాట అంటే ఫాలో మీ అన్నాడు. అంటూ ఏం నేర్పించాడు తెలుసా? నువ్వు నోరు బాగా తెరిచి ఈ పాట పాడి నీకు అన్ని చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పాట అంటే అది కోదువా లేదు నాకు, కోదువా లేదు, కోదువా లేదు నాకు, కోదువా లేదు. సిలువలో వేలాడాడు యేసయ్య నీ కోసం. ప్రాణం పెట్టాడు. నీ ప్రాణమైన వాక్యముతో హత్తుకొని ఉండాలనేసి. అది ఆయన ప్రేమ. ఆయనను వెంబడించు. తలమాసునని వెంబడిస్తావు. వాడి బతికే బస్టాండ్ దగ్గర కూర్చొని ఉన్నాడు పట్టుకొనే. చిలక జోష్ అని చెప్తా. మాన్ దగ్గర పోయి కూర్చునే ఎందుకన్నా నువ్వు ఇట్లా అయినావు అని చెప్పొద్దు. అది చెప్పవు. ఎందుకు? వాడు నిన్ను మునగ చెట్టు ఎక్కించింటాడు. ఏం చెప్పి? రాజు కల రాణి కల ఉట్టి పడుతుంది అనగానే ఈ రాజు రాణి వాక్యం ఎప్పుడో చెప్పింది నువ్వు రాజు రాణి అని. అది వినడు. హల్లెలూయా. నెక్స్ట్ మాట చెప్పడానికి పోయగానే అక్కడ కిటుకు పెడతాడు. ఏందన్నా అంటాడు. ఏమైందా అంటే ఆ చిలక కొంచెం కదలాలంటే దానికి 116 పడాల్సిందే అంటాడు. 116 కాదు, 1016 తీసుకో. చెప్పు నా గురించి, పొగుడు నా గురించి, పొగుడు నా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం నిన్ను ఎంత పొగిడిందంటే మామూలుగా పొగలేదు. యేసయ్య అంటాడు నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు అంటాడు. యేసయ్య అంటాడు నువ్వు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు అంటాడు. యేసయ్య అంటాడు ఈ లోకానికి నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవై ఉన్నావు అంటాడు. దేవుని వాక్యం అంటది నువ్వు రాజువు అంటది, నీవు యాజకునివి అంటది, ఆయన సొత్తైన ప్రజ అంటది, ఆయన జనం అంటది. ఇన్ని ఉన్నాయి. మనకు ఇంకేం కావాలా దీనికి మించి? ఆయనను వెంబడించేయా సుఖంగా బతుకుతావు. ఎవడినో వెంబడిస్తే ఉన్నది పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గోడ ఇక్కడ ఉండొద్దు, ఈ కిటికీ ఇక్కడ ఉండొద్దు, ఈ తలుపు ఇక్కడ ఉండొద్దు, తక్షణమే కొట్టేసి తూర్పు తిరిగి దండం పెట్టుకుపోతాయి అంటాడు. అంతే. లక్షలు స్తోత్రం. కొట్టుడు ఏం అచ్చురాలేనట్టుందన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొట్టినందుకు ఇప్పుడు నీకు దరిద్రం అంతా పట్టింటుంది. వాడు పెద్ద దరిద్రుడు. మళ్ళా ఆ దరిద్రం తీసుకొని నువ్వు అని దరిద్రం పెట్టుకుంటే అంత దరిద్రమే. ప్రభు అంటాడు నువ్వు సుఖంగా బ్రతకాలంటే నన్ను వెంబడించు అంటాడు. దేవునామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. లోకంలో బ్రతుకున్నప్పుడు కూడా తుఫాన్లు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, మునిగిపోయేటట్టు చేస్తాయి. కానీ ప్రభువును నువ్వు వెంబడిస్తే వచ్చిన తుఫాన్లు కావచ్చు, వచ్చిన గాలులు కావచ్చు, వచ్చిన వర్షము కావచ్చు, వచ్చిన అలజడులు కాదు, ఏవి వచ్చినా వాటిని అంచివేసే మహారాజు నీతోనే ఉండి నీలోనే ఉండి నిన్ను నీటిపైన నడిపించుకుంటూ తీసుకుపోతాడు యేసు నామములో. హల్లెలూయా. ప్రభువునికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీతో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాలు కూడా వర్ధిల్లవు అన్నాడు. అది నీకు ఇచ్చిన వాగ్దానం. ఏ ఆయుధం వర్ధిల్లదు. ఒకవేళ వాళ్ళు నిన్ను దూషించారేమో, వాళ్ళు మాట్లాడారేమో, వాళ్ళు శాపాలు పెట్టారేమో, వాళ్ళు చేతుబళ్ళు చేశారేమో, వాళ్ళు చిల్లంగితనం చేశారేమో, వాళ్ళు నీ మీద రకరకాలైన పన్నాంగాలు పన్ని నీ జీవితం నాశనం చేసి, పతనం చేసి, కనబడకుండా చేసి, అడ్రస్ లేకుండా చేయాలనుకున్నారేమో. అయితే ప్రభు యొక్క బలమైన హస్తము నీ మీదికి వస్తా ఉన్నది. దేవుడు బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నిన్ను ఎత్తుకొని ఆయన భుజాల మీద పెట్టుకొని విజయ ఉత్సవములతో ఊరేగించే దేవాది దేవుడు నీవు కలిగి ఉన్నావు ఈరోజు. హల్లెలూయా. That is the love of Jesus. హల్లెలూయా. విడవనన్నాడు,
వదలనన్నాడు, ఎడబాయనన్నాడు, ధైర్యంగా ఉండమన్నాడు, బలము తెచ్చుకోమన్నాడు, బలమైన కార్యములు నీ ద్వారా చేయిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆయనను వెంబడించాయా? ఆయనను వెంబడించు, సిలువను వెంబడించు. సిలువ నీ జీవితంలో నీకు విలువను తీసుకొని వచ్చింది. సిలువ నీ జీవితంలో నీకు అతిశయాన్ని కలగజేస్తుంది. సిలువ నీ జీవితంలో కార్యాలు చేస్తుంది. సిలువను పట్టుకొని నిలబడితే సాతాను రాజ్యము కదిలిపోతుంది, సంఖ్యలు ఊడిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, పాతాళపు ద్వారములు మీ ఎదుట నిలవజాలవు. ఏ దూతైనా సరే నీ ముందు నిలబడదు అది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెంబడిస్తుంది మామూలుని కాదు. కులం పేరు పెట్టుకొని తిరిగేటోడు కాదేనా, మతం పేరు పెట్టుకొని తిరిగేటోడు కాదేనా. నిన్ను నన్ను మోక్షానికి తీసుకుపోయే మార్గముగా మార్చబడిన వాడు ఆయన. ఆయన పరలోకానికి ద్వారమై ఉన్నాడు, తలుపై ఉన్నాడు ఆయన. హి ఈస్ ఎ డోర్. హల్లెలూయా. అటువంటి వాడిని వెంబడిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రొత్తగా జన్మిస్తే, నువ్వు మారు మనసు పొందితే ఈరోజు చచ్చిపోతే పరలోకంలో ఉంటావు. నీకు ఆ నిరీక్షణ ప్రభు నీకు ఇచ్చారు. అటు భయపడద్దు, అవసరంలే. నువ్వు సుఖంగా బ్రతకాలా. నువ్వు సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలా? ఆయన ఎట్టి వాడై ఉన్నాడు, మనము కూడా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎక్కడ పక్షపాతం లేదనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏ రీతిగా అయితే ఆత్మ చేత నింపబడ్డాడో, ఏ రీతిగా అయితే ఆయన దయ్యాలను వెలగొట్టాడో, ఏ రీతిగా అయితే అనేకులను స్వస్థపరిచాడో, ఏ రీతిగా అనేకులకు మేలులు చేశాడో, ఏ రీతిగా అయితే మరణించాడో, ఏ రీతిగా అయితే సమాధిని గెలిచాడో, సేమ్ టు సేమ్ అవే మనకు కూడా జరగబోతున్నాయి. అవే మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు. అందుకే మనతో అన్నాడు, నువ్వు నమ్మితే చాలు నా నామమందు నువ్వు ఏం చేస్తావు? దయ్యాలను వెలగొడతావు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థపరచబడతారు, పాములను ఎత్తి పట్టుకుంటావు, తేళ్లను తొక్కుతావు, శత్రు బలమంతటి మీద నీకు అధికారము దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక అగ్ని జ్వాలవు, కాల్చే జ్వాలవు నువ్వు. యు ఆర్ ద ఫైర్ బ్రాండ్, యు ఆర్ ఫైర్ విండ్. ఆయన కన్స్యూమింగ్ ఫైర్ అయితే నీవు ఒక ఫ్లేమ్ అయ్యున్నావు దేవుని బిడ్డ. ఆయన దహించు అగ్ని అయితే నీవు ఏమయ్యున్నావు? జ్వాల, జ్వాల. ఆమేన్. ఇక్కడున్న ఈ అగ్ని జ్వాలలు రాయలసీమనంతా కూడా కాల్చివేయును గాక, ఇండియా దేశానంతా కూడా కాల్చివేయును గాక, ప్రపంచంలో దేశాలన్నిటిని కూడా ఇక్కడ నుండి జ్వాల బయలుదేరి కాల్చును గాక యేసు నామములో. హల్లెలూయా. అది మన స్టాండర్డ్స్, అది మన విధానం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కాల్చేవాన్లాగానే కదలాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరయ్యా నువ్వు అనేటట్టు చేయాలా. ఆమేన్. రౌడీ షీటర్, సంఘాన్ని హింసిస్తున్నవాడు, సంఘం మీద దుమ్మి వేసినవాడు, సేవకుని చంపుతే చంపవాన్ని, కొట్టవాన్ని, నరకువాన్ని అని పక్కన వాళ్ళని రేపిన వాడు. దేవునికి స్తోత్రం. గుర్రం ఎక్కి దమస్కుస్ ప్రాంతానికి వెళ్తా ఉంటే మధ్యలో జ్యోతిర్మయుడైన యేసయ్య ప్రత్యక్షమయ్యాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వెలుగుతో ప్రత్యక్షమయ్యాడు, గుర్రం పైనుంచి కింద పడ్డాడు. ఒక స్వరం వినబడతా ఉంది, పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌలా, సౌలా, నన్ను ఎలా నువ్వు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరు ప్రభువా నువ్వు? హూ ఆర్ యు అంటే ఏమన్నాడు తెలుసా? నీవు హింసిస్తున్నా నువ్వు క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చావో, మారు మనసు ఎప్పుడైతే నువ్వు పొందావో, యేసయ్య నా హృదయంలోనికి రమ్మని నువ్వు ఎప్పుడైతే ఆహ్వానించావో, ఆ రోజు నుండి నీ మీద ఒక్క ఈగ కూడా వాలకుండా దేవుడు తన బాధ్యతను చేస్తా ఉన్నాడు నీ జీవితంలో. నీవు బరువు మోయవలసిన అవసరం లే.
నీవు భారం అయ్యవలసిన అవసరం లే. నీ బాధ్యతను అంతటిని కూడా ఆయనే తీసుకొని ఉన్నాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. అది చూస్తూ నేను మాట్లాడుతున్నాను ఈ సమయమున. సంఘ బాధ్యత క్రీస్తు తీసుకున్నాడు. వాళ్ళు భయపడుతున్నారు. అక్కడ వాడు సౌలనే వాడు వస్తున్నాడు రా, ప్రార్థన చేసుకునియడు రా, వాక్యం చదువుకునియడు రా, దేవునిలో ఆనందించనియడు రా, వాడు వచ్చి మనను అంతా గుమ్మిగా వచ్చి మనం చంపుతాడు రా, నరుకుతాడు రా అంటా ఉంటే వాడిని రోడ్డు మధ్యలోనే ఆపినాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరయ్యా నువ్వు అంటే ఏమంటాడు? నీవు హింసిస్తున్నా యేసును అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వాడి చూపు పోయింది. ఏ చూపు పోయింది? నరకాల, సంపాల, లేకుండా చేయాలని. దాని అద్భుతం ఏంటంటే తిరిగి దేవుడు అతనికి చూపును కలగజేసి పొరల లాంటివి రాలిపోయినాయంట. ఆ పొర పోయగానే, ఆ తెర చినగానే అతి పరిశుద్ధుడైన కనబడుతున్నాడు. ఆయన రాజ్యము కనబడుతుంది, ఆయన సేవ కనబడుతుంది, ఆయన గురించి శ్రమలు కనబడుతున్నాయి, ఆయన గురించి నిందలు కనబడుతున్నాయి, ఆయన గురించి దర్శనం కనబడుతుంది, ఆయన సింహాసనము చూస్తున్నాడు, ఆయన ప్రేమను గమనిస్తున్నాడు. అది ప్రకటించాలన్న మంట లోపల రేపబడింది. ఆ రేపబడిన మంటలో అంటాడు, సువార్త ప్రకటించకుంటే సువార్త ప్రకటించవలసిన భారము నా పైన మోపబడింది అన్నాడు. హల్లెలూయా. క్రీస్తును మోసుకొని తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమయ్యా క్రీస్తును మోసుకొని తిరుగుతున్నావా పౌలా అంటే పౌలు ఏమంటాడు తెలుసా? నేనేంటి క్రీస్తును మోసుకొని తిరిగేది, క్రీస్తే నన్ను మోసుకొని తిరుగుతున్నాడు. విజయ ఉత్సవాలతో ఊరేగిస్తూ ప్రయాసపడింది నేను కాదు, ఆయన కృపయే. హల్లెలూయా. ఆమేన్. సో నువ్వు సుఖంగా బ్రతకాలంటే నంబర్ 1, దేవుని క్రీస్తు యొక్క వాక్యము నీలో సమృద్ధిగా నివసింపజేయాలి. రెండవదిగా, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. మూడవది, ఆయనను వెంబడించడం నేర్చుకోవాలి. యు మస్ట్ ఫాలో జీసస్. అంతే. హల్లెలూయా. ఎంత సుఖం ఉంటుందంటే, కష్టం వచ్చినట్టు ఉంటుంది కానీ దాంట్లో కూడా సుఖపడుతుంటాం. హల్లెలూయా. అగ్ని 7 అంతలైందని చెప్పండి. 7 అంతల అగ్ని అయిన తర్వాత ఈ సేవకులను ఇసిరేశారంట. ఏం చేశారట? ఇలా అనండి అందరు కూడా. ఇసిరేశారు. అయ్యా సారు లోపల పడుపో అని చెప్పలే. ఏం చేశారు? ఇసిరేశారు. ఎప్పుడైతే ఇసిరేశారో వాక్యం ఏమంటదంటే, ఇసిరి వేసిన వారు కాలిపోయారంట. కానీ ఎవరైతే ఇసిరేసి లోపల పడ్డారో వారు స్విమ్మింగ్ పూల్లో పడినట్టు ఈదులాడుతున్నారంట అగ్నిగుండంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే రాజుకేమో గుండెల్లో 7 అంతల అగ్ని చేత వీళ్ళని కాల్చాలన్న కోపముతో మండిపోయి వీళ్ళని లోపలికి తోలుస్తే, ఆమేన్, రాజులకే రాజు ప్రభువులకే ప్రభు అయిన దేవాది దేవుడు ఆ అగ్ని గుండములోనికి దిగి వచ్చి ఆ 7 అంతల అగ్నిని చల్లార్చి ఈ దైవ సేవకులతో కలిసి ఆయన కూడా వారితో సంభాషిస్తూ మాట్లాడుకుంటూ అగ్ని మధ్యలో సహవాసం ఉంది. వీళ్ళ మధ్యలో అగ్ని మధ్యలో సహవాసం అని చెప్పండి. ఏహే, అగ్ని మధ్యలో సహవాసం. ఆమేన్. అగ్నితో కాదు, అగ్ని మధ్యలో దహించు అగ్నితో సహవాసం చేస్తున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాయ్, హలో, హౌ ఆర్ యు? షడ్రక్, మేషక్, అబేద్నెగో అనగానే వీళ్ళు అంటున్నారు, నైస్ మీటింగ్ యూ జీసస్, హౌ ఆర్ యు? చాలా సంతోషం యేసయ్యా నిన్ను కలవడం, చాలా బాగుంది, నిజంగా ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉన్నారు అని. వీళ్ళు ఇంకా వేరే దాంట్లో ఉన్నారు, రిలం వేరేగా ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ రాజుగారు, మంత్రి గారు వీళ్ళందరూ కూడా స్క్రూలు లూజ్ అయిపోయినాయి. వీళ్ళు పిచ్చెక్కిపోయింది. మంత్రితో అంటాడు, ఒరే నేను
నాకు నలుగురు కనబడుతున్నారు, నీ పరిస్థితి ఎందురా అంటే, వాడు మంత్రి అంటాడు, అవునయ్యా విసిరేటప్పుడేమో ముగ్గురిని విసిరాం కానీ ఈ నాలుగో వాడు మనుష్య కుమారుని రూపంలాగా కనబడుతుందయ్యా, ఒక ప్రత్యేకమైన వాడులాగా కనబడుతున్నాడయ్యా అనగానే, అవునా నాలుగో వాడు వచ్చాడా, ఒరే వీరు సేవిస్తున్న దేవుడు, వీరు పూజిస్తున్న దేవుడు, వీరు ప్రార్థిస్తున్న దేవుడు, వీరు ప్రకటిస్తున్న దేవుడు, వీరు ఏ దేవుడైతే ఆశ్రయించారో, ఏ దేవుడైతే వీరు ఆనుకొని ఉన్నారో వారు దయించు అగ్ని అయి ఉన్న దేవుడురా. అటువంటి దేవుడు భూమి మీద ఎవరు లేరురా. ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడురా. వెంటనే బయటికి తీసుకురండిరా అన్నాడా. హల్లెలూయా. బయటికి ఎప్పుడైతే లాగారో, దేవునికి స్తోత్రం, తోసేటప్పుడే ఫైర్ ఉంటుంది, బయటికి లాగేటప్పుడు ఫైర్ ఉండదు. ఆమె ఎందుకంటే ఘనత ఉంటుంది కాబట్టి, అక్కడ తోసేటప్పుడు అవమానం ఉంటుంది కాబట్టి ఫైర్ ఉంటుంది, అక్కడ లాగేటప్పుడు బయటికి తీసేటప్పుడు ఘనత ఉంటుంది కాబట్టి ఏ ఫైర్ లేదట. బయటికి తీసిన వెంటనే అందరు కుక్కల్లాగా వాసన చూస్తున్నారట. హల్లెలూయా. ఏం చూస్తున్నారట, చెప్పరే గట్టిగా అని వాసన చూస్తున్నారట. ఏం చూస్తున్నారు? ఏమైనా తగలబడిన వాసన, కాలిన వాసన, మాడిన వాసన? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన, ఎవరిని? వాసన చూసిన వాళ్ళను. అన్న మీకు ఏం వాసన వచ్చిందన్న అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? పరిమళ వాసన మాకొచ్చింది, పరిమళ వాసన మాకొచ్చింది, నీతి సమాధానం ఆత్మలో ఉన్న ఆనందంతో కూడిన వాసన మాకొచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. అందుకే ఇందాక పిల్లలు యవనస్తులు చాలా చక్కగా పాడారు. నేను రూమ్ లో ఉండి ఆనందించాను ఆ పాటను. ఏం పాట? గొప్ప కృప కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ గొప్ప కృప ఈరోజు మనల్ని ఏం చేసింది? నింపింది. నేను సుఖంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చివరకు ఒక మాట చెప్పేస్తాను, ఎందుకు ఇది చెప్పాలనిపించింది. ఆమేన్. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. చాలండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26. మార్కు 11:25-26. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వాని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఆమేన్. ఏమంటావు? ఒక్కరిని క్షమిస్తే మనం కూడా ఇదేం కనెక్షన్ ప్రభు అంటే అంతేమది అంటది. ఇది హెవెన్లీ కనెక్షన్. ఏమైనా ఒకడు మన ఎడల తప్పు చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు మన ఎడల మనం ఏం చేయాలంట? క్షమించుడి. అప్పుడు మీరు చూడదో క్షమించేయి. నీ అపరాధాలు, నీ పాపాలను దేవుడు క్షమిస్తానంటున్నాడు. ఆమేన్. ఆయాసం పెట్టుకున్నాం అనుకో, గుండె స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, లేనిపోని బాధలన్నీ అనుభవిస్తావు. ఆమేన్. అదే క్షమించేసామనుకో, నీ పాపాలు క్షమించబడతాయి. అద్భుతం ఏంటంటే నీకు తెలియని ఒక నెమ్మది నిన్ను ఆవరించి ఉంటుంది. ఇంత చేసిన వాళ్ళు నన్ను ఏమనలేదు, ఇంత చేసిన వాళ్ళు మా పైన ప్రతి దాడి చేయలేదు, ఇంత చేసిన వాళ్ళు మా మీద పగ తీర్చుకోలేదు. బా నాయనా ఏంది ప్రభావం, ఇటువంటి వాళ్ళకి నేను చేశానా, ఇటువంటి వాళ్ళకి అన్ని వీళ్ళు వాళ్ళ తలకాయలు కొట్టుకొని వాడు బాధలు ఉంటాడు, కానీ నువ్వు మాత్రం నెమ్మదిగా ఉంటావు. హల్లెలూయా. ఆమేన్. ఫర్గివ్నెస్ ఈజ్ అవర్ స్టైల్. క్షమించడమే మన ఒక విధానం అయిపోవాలి. ఆమేన్. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, అయ్యా ఒకడు మా ఎడల తప్పిదం చేస్తే వాని దినమునకు 3 మార్లు క్షమించాలా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. లేక 7 మార్లా అని అడిగారు. మనది 3 మార్లేమో, 7 మార్లా అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? 7 మార్లు కాదు నాయనా, 70 ఏండ్ల మట్టుకు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం బ్రతికినంత కాలము మనము ఏం చేస్తుండాలా? కళ్ళు కనబడ్డం లేవరా, కాళ్ళు దొక్కుతావా నవని కాలు ఇరగొట్టద్దు. ఓకే, ప్రైజ్ ది లార్డ్.
కొన్నిసార్లు వాళ్ళు కావాల్సుకుని తొక్కింటారు, కొన్నిసార్లు అనుకోకుండా తొక్కింటారు. ఏది తొక్కినా సారీ అన్నారంటే వదిలేయాలి, అంతే. అంతే తప్ప దింపి కొట్టడం, మనం దిగి కొట్టడం ఇవన్నీ వాక్యానికి వ్యతిరేకం. కాబట్టి క్షమించమంటున్నాడు. ఆ క్షమాపణ మన జీవితంలో ఏం చేస్తుందంట? పక్కన వాళ్ళతో చెప్పండి, సుఖాన్ని ఇస్తుందని. సుఖపడతావని చెప్పు. దేని ద్వారా? ఎవరిని? మన ఎడల తప్పిదం చేసిన వారిని, తప్పుగా ప్రవర్తించిన వారిని, మన గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని, మన గురించి గుడుపుటానిలని చేసిన వాడిని, రకరకాలైన పరిస్థితులు చేసిన వాడిని. జస్ట్ ఫర్గివ్ దెమ్, ఫర్గెట్ దెమ్. క్షమించండి, మర్చిపోండి, అంతే. ఇంకా ఏం అవసరం లే. ఎందుకంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నా అంటూ ఉంటాం కదా. ఆరోగ్యంగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే యేసు ప్రభువే చెప్తున్న మాట ఇది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపతో దేవుడు మనందరినీ నింపును గాక. ఆమేన్. దేవునికి స్తుతి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మేము సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలో మీరు మాకు నేర్పించారు. ఒకటి, మీ వాక్యము మా హృదయాల్లో సమృద్ధిగా మిమ్మల్ని నివసింపజేయాలని. రెండవది, నేను జ్ఞానిని కదా అని తలంచొద్దని. మూడవది, ప్రభువా, మేము ఇతరులను క్షమించడం నేర్చుకోవాలని నేనా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. యేసయ్యా, మీకు వందనాలు. అంతేకాదు, మనుషుల కొరకు, రాజుల కొరకు, నేను అధికారుల కొరకు మేము ప్రార్థన చేయాలని, విజ్ఞాపన చేయాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, నేను ఇవన్నీ మేము చేసినప్పుడు మేము సుఖంగా నేను ఉంటామని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అంతేకాదు, చాలా ప్రాముఖ్యమైన మాట, మిమ్మల్ని మేము వెంబడించడం ప్రారంభిస్తే మేము సుఖంగా బ్రతుకుతామని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలయ్యా. అట్టి కృపచేత మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని దొంగలించే దయ్యాలను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. మీ కృప చూపించయ్యా. మీ కార్యము చేసినందుకు వందనాలు. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఆకాశమందు నీవు తప్ప